అమ్మ మీ పేరు? నా పేరు రాపూరి వెంకటరమణమ్మ. నెల్లూరు జిల్లా నుంచి వస్తున్నాను. సార్ని చూద్దాము. మా పిల్లలగాడ ఆయన ఫస్టు అక్కడ పిల్ల ఇక్కడ పిల్ల అని ఉంది కదా, అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి అని సినిమా తీశారు కదా. ఆయన సినిమా చూసి ఆయన ప్రేమించి పెళ్లి చేసుకో. ఆయన ఎట్ట చేశాడు అట్ట రాళ్ళు గోడెక్కి ఎక్కొచ్చేది, మైమిని మాట్లాడేది, చిన్న గొడవ కాకుండా పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఆయన అంటే అంత ఇది. ఇప్పుడు గడ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానని ఆయన కాడ ఫోటో తీసుకొని మాకు పెట్టాలని ఫోన్ చేశారు. ఆ సార్ ఏమో నెల్లూరు నుంచి మీరు ఆయన్ని చూడడానికే వచ్చారా? వచ్చినాము. ఏడు ఆయనేమో మా పిల్లలకు కాడ నువ్వన్నా చూసిరమ్మా, మేము ఎట్టా పాలేము, నువ్వన్నా చూసేసిరా, చూసి ఫోటో తీసుకొని రమ్మన్నారు. అంటే ఆయన అప్పుడు సినిమా తీశాడు కదా, పిల్ల కోటలుగా ఎడకి లుంగీలు కట్టుకొని నిక్కర్లు వేసుకొని ఆడుతూ ఉండిళ్ళు. ఆయన అవన్నీ చూసి నువ్వన్నా పోయి రమ్మ, మేమైనా చూస్తాం, ఫోటో తీసుకురమ్మంటే ఇప్పుడేమో ఏడుకొస్తే ఆడేమో పేర్లు రాపిచ్చేసి అర్జీలు ఇచ్చేసి పొమ్మన్నారు. మేము ఎటు పోవాలా, మేము చూసి మా పిల్లలకి ఫోటో చూపించాలి కదా. మేమైనా ఇంత దూరం ఇంత ఛార్జీ పెట్టుకొని వచ్చాము. మామూలుగా ఈ ప్రభు ఇదంతా చూసేదానిక చెప్పండి అమ్మా, చూసేదానిక. ఆయన చిన్నప్పటి నుంచి మా పిల్లలు ఆయన పొజిషన్లోనే ఆటలాడతా, కాళ్ళు కింద చేయిలు పెడతా, రాళ్ళు బాగలు కొడతా చూసి మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఆయన చేసినట్టే వాళ్ళు ఎక్కువచ్చేది మా పిల్ల, నా కూతుర్నే, ఎవరో కాదు. అట్లా అమ్మ ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి వచ్చి 150 రోజులు అవుతుంది కదా, డిప్యూటీ సీఎం అయ్యి ఎట్లా చేస్తున్నారు అసలు ఆయన ప్రజలకు సేవ అనేది? బాగా చేస్తున్నాడు. చేయబట్టే కదా ఇంత దూరం నేను ఇంత అప్పు తెచ్చుకొని ఇంత దూరం వచ్చింది. మరి గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు రాజకీయాల్లోకి పనికిరాడు అని అన్నారు కదా. ఎవరో తెలియనోళ్ళు గిట్టనోళ్ళు అయ్యి ఉంటారు. అంటే కడుపులో మంట అనమాట, మమ్మల్ని మించిపోతాడేమోను అనే లెక్కలో కొంతమంది ఉంటారు కదా, ఉంటారు ప్రజలు కదా అంటారు. మళ్ళీ మనసులో మళ్ళీ మంచి పని చేస్తున్నారు, మనమేం మనల్ని తొక్కేస్తారు కావాలని ఉంటారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆయన ప్రజలకు అండగా ఉండి ప్రజల సమస్యలు తీరుస్తున్నాడా? తీరుస్తున్నాడు. ఇగో నా సెల్ ఇప్పుడు కూడా ఆయన పెట్టుకునే ఉండ, సెల్లో చూసుకుంటా ఉండ, వాళ్ళందరికీ చేస్తుండు కదా. అమ్మాయిలకి వాళ్ళకి సహాయం చెయ్యాలి కదా. నువ్వు వేరే వాళ్ళ మీద ఒప్ప చెప్పేసి ఇచ్చేసి పోండి అని అంటే బాగుండదు కదా. నా పిల్లకాయలు కూడా ఫీల్ అయిపోతారు కదా. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన కనిపెట్టుకొని ఉంటే. ఒక మాటలో ఏం చెప్తారు మరి పవన్ కళ్యాణ్ గురించి? అదొక మమకారం మాకు. ఇంకా వచ్చాడు.